ఈ పరాజయాల విజయంగా భాగంగా విజయంగా మీరు ఏ విధంగా పోగొట్టుకుంటున్నారో రేపు తెలుగుగా కాబోతామని చెప్తా ఉన్నా. మన కదలిక ఆ రోజు మన నాయకులను ఊరుతోని మనం ఎలక్షన్లో కూడా 40,000 చేసి మరి దొంగలు తీసేయమని కూడా ఆ రోజు అధికారులు అడ్డ పెట్టుకొని ఏ ఒక్కరు కూడా వాళ్ళు తీసేది. అయినప్పటికీ మన కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ కూడా బాధపడకుండా తీసేయకుండా మన కష్టం పెడితే ఈరోజు రాష్ట్రంలో కార్యకర్తల కష్టం చేస్తా వచ్చింది. ఈరోజు 60,000 ఓట్లు వేసుకున్నా 3,500తోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది తప్ప నువ్వు గెలిచిందో ఓట్లతో. కాబట్టి ఇప్పుడు ప్రజా సంఘంలో పత్రికలో రేపు నియోజకవర్గంలో మీ భాగంలో బయటపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ అందరు సంఘాలు చూస్తున్నారు, ఏమే బలవంతం అంటా ఉన్నారు, ఏమే ప్రజాస్వామ్యంలో పనిచేయగల నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యంలో పనిచేసినటువంటి నాయకులు కాదు, ఒంగోలులో ఎదుర్కొంటూ రాజ్యమైనటువంటి నాయకులు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రధాన నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రేపు మార్కెట్ కానీ రేపు ఉన్నటువంటి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నియోజకవర్గంలో గెలవబోతుంది. మంచి మెజారిటీతో కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ ట్రైనింగ్ దాంట్లో డిఎల్ఏ పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి మన కష్టం 5 ఏళ్ళ దాకా నేను కష్టపడే వరకు ఇప్పుడు ఉన్నటువంటి రోజులు డిఎల్ కూడా చాలా ఉత్సాహం ఉంటారు. డిఎల్ఏ అందరూ కూడా నియమితులైన అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ డిఎల్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డిఎల్ మొత్తమని మనం చాలా జాగ్రత్త ఎక్కడున్నా తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా జన్యులు పోతుంది అని అంటే తప్పకుండా మీ డిఎల్ఏ అటెండింగ్ లేకపోతే అక్కడ డిఎల్ పడుతుంది. కాబట్టి డిఎల్ అంటే డిఎల్ఏ అంటే వాళ్ళే చాలా కీలకము. కాబట్టి మీ పాత్ర చాలా గొప్పది. రేపు మీ పాత్రతోని ప్రధాన నియోజకవర్గంలో రేపు కార్పొరేట్ కూడా గెలవబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు మన టీజీఐఎస్